పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రేవంత్, హరీష్, కవితల ఫోన్లను ట్యాప్ చేశారన్న బండి. ఆరోపణలను నిరూపించాలని కేటీఆర్ సవాల్. 48 గంటల్లో సారీ చెప్పకపోతే లీగల్ నోటీసులు. కేంద్ర పెద్దలతో మాట్లాడిన కాల్స్ ట్యాపింగ్. వెంటనే ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన బండి. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్. సీఎస్ కు లేఖలు అందించిన హరీష్. కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్ రాసిన లేఖను అందించిన హరీష్. ఎస్ఎల్బీసీపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష. ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు రూట్ మ్యాప్, ఏరియల్ రాడార్ సర్వే నిర్వహిస్తామన్న ఉత్తమ్. హోరాహోరీగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక. అవినాష్ అన్యాయం చేశారన్న నేత. ఆమె ఎన్నిక కోసమే వచ్చారన్న వైసీపీ. మండలి చైర్మన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీపై దాడి గురించి ఫిర్యాదు. పోలీసులు టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. పులివెందులలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన. కొత్తపల్లి వెళ్లిన కలెక్టర్, ఎస్పీ. పోలింగ్ బూత్ మార్చారని నల్లగొండ వారిపల్లెలో ఆందోళన. హైకోర్టు ఆదేశాలతో తురకా కిషోర్ విడుదల. కూటమి సర్కార్ కక్ష సాధిస్తోందని ఆరోపణ. 214 రోజులు జైల్లో ఉంచారన్న నేత. రుద్రారంలో తోషిబా కంపెనీ విస్తరణ. 562 కోట్ల రూపాయల పెట్టుబడితో తయారీ యూనిట్. శంకుస్థాపన చేసిన శ్రీధర్ బాబు, వివేక్. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. మోదీని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్. వైసీపీకి బీజేపీ మద్దతు లేదన్న మాధవ్. మద్యం కేసులో అరెస్టులకు స్వాగతం. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ ఖాయం. సిట్ దగ్గర బిగ్ బాస్ కు సంబంధించిన ఆధారాలున్నాయి. జగన్ ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చన్న నల్లమిల్లి. నందిగామలో వైసీపీ నేతల ఆందోళన. వైఎస్ఆర్ విగ్రహం తొలగించడంపై నిరసన. ఎంపీకి, ఎమ్మెల్యేకి వాటాల గొడవలున్నాయన్న అవినాష్. ఇకపై షూటింగ్లు జరపకూడదని నిర్ణయం. షూటింగ్లకు ఫిలిం ఛాంబర్ అనుమతి తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. సింగూరుకు ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా. తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్న అధికారులు. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ సోదాలు. బేకరీలతో పాటు స్వీట్ షాపులపై దాడులు. కల్తీ పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు సీజ్. శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు. పూజలో పాల్గొన్న ఆలయ ఈవో దంపతులు. తమిళనాడులో సొంత విద్యా విధానం అమలు. ద్విభాషా సూత్రాన్ని అమలు చేసిన సీఎం స్టాలిన్. సైన్స్, ఇంగ్లీష్ తో పాటు ఏఐకి ప్రాధాన్యం. బీహార్ గయాలో వినూత్నంగా రాఖీ పండుగ. మొక్కలకు రాఖీలు కట్టిన మహిళలు, బాలికలు. అనంతరం సైనికులకు రాఖీలు. 25 సీట్ల మెజారిటీతో మోదీ ప్రధాని అయ్యారు. ఈసీ డేటా ఇస్తే దొంగ ఓట్లతో గెలిచారని నిరూపిస్తా. బెంగళూరు ఓట్ ర్యాలీలో రాహుల్ సవాల్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. పీఎం ఉజ్వల యోజనను కొనసాగింపు. అసోం, త్రిపురలకు స్పెషల్ ప్యాకేజీలు. బీహార్లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన. సీతామఢిలో జానకి మందిర్ కు శంకుస్థాపన. ఆలయ నిర్మాణానికి 890 కోట్ల రూపాయల ఖర్చు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.